ఆరాధనా ఆలాపనా మాకు అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన ప్రేక్షకులకు, ఆత్మీయ కుటుంబములకు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు అనుగ్రహించిన తన నిత్య కృపను బట్టి దేవుని నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. మీరు ఈ కార్యక్రమాల్ని చూస్తూ ఉన్నట్లయితే దయచేసి మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, లేక SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మేము ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నామని మాకు తెలియచేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ ప్రాంతాల్లో ఎంతమంది వింటున్నారో మాకు కూడా కొంత అవగాహన వస్తుందని నేను ఆలోచన చేస్తున్నాను. రెండవదిగా, ఈ కార్యక్రమాలు ఒకవేళ మీరు టీవీ ద్వారా మిస్ అవుతుంటే ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా కూడా, రెండవది ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేక సమయమందు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. భంగపడిన హృదయాలకు ఊరడి కలిగించండి. పిరికితనం కలిగిన వారికి ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో ఉండి వాక్యమును వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అభాగ్యుడైనటువంటి నన్ను నీ సిలువు సాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసిన ఆధ్యాత్మిక వాక్య భాగమును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారము మనము దేవుని యొక్క వాక్య భాగములో నుండి, ఆత్మీయ అనుభవాల్లో నుండి దేవుని యొక్క వాక్య భాగము పేతురు యొక్క జీవితంలో 5 ఆత్మీయ అనుభవాలను మనము ధ్యానం చేశాం. మొట్టమొదటిగా మారు మనసును గూర్చి, రెండవదిగా సమర్పణను గూర్చి, మూడవదిగా దైవ దర్శనమును గూర్చి, నాలుగవదిగా పశ్చాత్తాపమును గూర్చి, ఐదవదిగా ఆత్మల పట్ల సంపాదనను గూర్చినటువంటి ఆత్మీయ అనుభవాలను మనము ధ్యానం చేశాం. ఈ వారము పరిశుద్ధ వాక్య భాగములో నుండి పేతురు యొక్క జీవితంలో ఆత్మీయ అనుభవాల్లో దిగజారినటువంటి 7 విషయాలు మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ప్రియులారా, సమయం కొద్దిగా ఉంటుంది కాబట్టి 3 విషయాలు మాత్రమే ఈ వారము ధ్యానం చేద్దాం. మరలా వచ్చే వారము మిగిలినటువంటి 4 విషయాలు మనము ధ్యానం చేసుకుందామని నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు తన జీవితాన్ని గూర్చి ప్రాముఖ్యంగా సువార్తల్లోనూ, అలాగుననే పేతురు రాసినటువంటి 2 పత్రికల్లోనూ, అపోస్తుల కార్యముల్లో పేతురును గూర్చినటువంటి అనేక విషయాలు మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. పేతురును గూర్చి మరొక విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. గత వారం ఈయన కపెర్నహూము పట్టణస్థుడని, విశ్వాసంలో గొప్పవాడని, దుడుకుతనం కలిగినటువంటి వాడని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేశాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పేతురు విషయంలో మనము బాగా వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే పేతురు మరి అతిశయించినట్లుగాను, గర్వించినట్లుగా
దేవుని వాక్య భాగము మనకి సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు అనగానే విశ్వాసములో ఎదుగుదల అవసరము. అలాగనే విశ్వాసములో చాలామంది రోజు రోజుకి వారి విశ్వాసమును పెంపొందింపజేసుకోవడము, బైబిల్ చదవడము, ప్రార్థించుట ద్వారా విశ్వాసము పెరిగిపోతూ ఉన్నది. చాలామంది బైబిల్కు దూరముగాను, వాక్యమునకు దూరముగాను, దేవునికి దూరముగా ఉండుట వలన ఆత్మీయ స్థితిలో నుండి దిగజారేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేతురు యొక్క జీవితంలో మరి ఎంత విశ్వాసములో అగ్రగణ్యుడైన, యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి శిష్యుడైన, మరి ప్రత్యేకంగా ఈ పేతురు జీవితంలో ఆత్మీయంగా పడిపోవడానికి, దిగజారటానికి 7 కారణాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పేతురులో ఉన్నటువంటి మొట్టమొదటి దిగజారుడు లక్షణం ఏమనగా, మొట్టమొదటిగా ఆయనలో అతిశయించుట లేక గర్వించుట అని దేవుని వాక్య భాగము మనకి సెలవిస్తుంది. ఎన్ని విషయాలలో ఇతడు అతిశయించాడు, ఎన్ని విషయాల్లో ఇతడు గర్వించాడు, పరిశుద్ధ వాక్య భాగములో మనము చూద్దాం. పేతురు గర్వించటానికి మొట్టమొదటి కారణం ఏమనగా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పేతురుతో ఈ మాట అన్నారు. ఆ మాట ఏమనగా, పరలోకపు తాళపు చెవులు నీకిస్తాను అన్నాడు. ఎందుకు ప్రభువారు పేతురికి ఇస్తానన్నాడనంటే, ఆ యొక్క శిష్యులలో ఈ పేతురికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడని ఈయన చాలా ఆత్మీయంగా గర్వించటము, రెండవదిగా దిగజారిపోవడము మనము చూస్తాం. రెండవదిగా పేతురులో అతిశయించేటువంటి రెండవ కారణం ఏంటంటే, ఇతడు ప్రభువుతో పాటు నీళ్ల మీద నడిచెను అనేటువంటి అహంభావము లేక అతిశయము ఈ పేతురులో మనము చూస్తాం. మూడవదిగా పేతురు అతిశయించటానికి మూడవ కారణం ఏంటంటే, అపోస్తుల కార్యము 3వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఈయనకి పరిశుద్ధాత్మ వరము ఉన్నదనేటువంటి గర్వము ఈ పేతురులో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం మనకి తెలియచేస్తుంది, మరి నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. సర్వాన్ని కోల్పోవడానికి గర్వమే కారణమని పండితులు తెలియచేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము గర్వించడం, అలాగనే అతిశయించుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఈయనలో 4వ లక్షణం ఏంటంటే, యేసు ప్రభు తన మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన అట్టి మరణము నీకు సంభవించదు అని దేవుణ్ణి గద్దించినట్లుగా మనము చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యుణ్ణి గద్దించవచ్చు, కానీ మనుష్యుడు దేవుణ్ణి గద్దించకూడదు. ఈ పేతురులో దేవుణ్ణి ఎంత ప్రేమించాడో తెలియజెప్పటానికి ఒకవేళ ఈ పలుకు అనొచ్చు, కానీ ఈ మాటలో దేవుణ్ణి గద్దించినట్లు మనం చూస్తాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, అతిశయించువాడు దేవుని యందే అతిశయించాలి, కానీ మనుషులను బట్టి, ధనమును బట్టి, అందమును బట్టి, చదువును బట్టి, ఉన్నటువంటి యోగ్యతలను బట్టి నీవు గర్విస్తూ ఉంటుంటే ఆ గర్వము నిన్ను పతనమునకు నడిపిస్తూ ఉంది. పేతురు తన జీవితంలో తాను ఎక్కువగా
గర్వించటానికి నేను అపోస్తులలో గొప్పవాడినని ఆయన అనుకునేవాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ వరముందని అనుకునేవాడు. మూడవదిగా నీళ్ల మీద నడిచాను అని అనుకునేవాడు. మరి పరలోకపు తాళపు చెవి నా చేతిలో పెట్టాడు దేవుడని ఈ విధంగా ఈ విషయాల్లో ఇతడు చాలా అతిశయించి గర్వించినట్లుగా మనం చూస్తాం. ఆత్మీయ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుని వాక్యము సెలవిచ్చింది, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చించబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమందు ఒకవేళ నీవు గర్విష్ఠులై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఆ గర్వమును దేవుని దగ్గరికి తీసుకురాకుండా, ఆ గర్వము నీ యొద్ద ఉండకుండా ఆ గర్వమును తీసివేసుకోవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మార్కు శుభవార్త 14వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఈ అధ్యాయంలో ప్రభువారు గెత్సెమనేటువంటి వనములోనికి ఏకాంతముగా ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఆయనతో పాటు పేతురు, యాకోబు, సీమోను వీరు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు శిలువ మరణమునకు ఆయన సిద్ధపడుతూ ఉన్న ఆ సమయంలో గెత్సెమనేటువంటి వనములో మనం ఏం చూస్తామనంటే, ఆ పేతురు, యాకోబు వారు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే వారు నిద్రపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభువారు పేతురుతో ఈ మాట అన్నారు. ఆ మాట ఏమంటే, పేతురు, ఒక్క గడి అయినా మీరు మేల్కొని ప్రార్థన చేయలేరా అని దేవుడు ప్రశ్నించినట్లుగా మనం చూస్తాము. నిజంగా ఈ నిద్ర వ్యవస్థ అనేది చాలా పర్యాయములు మనలను నష్టములోనికి తీసుకొని వెళుతూ ఉన్నది. ఎందుకంటే చాలామంది ఉద్యోగం లేక, నిరుద్యోగంతో, పని పాట లేకుండా ఉదయాన్నే తింటూ తిరుగుచు, రాత్రి పడుకొనుచు, మరలా ఉదయం లేస్తూ రోడ్లమ్మటి తిరుగుతూ ఇలాంటి సోమరితనాన్ని కలిగి ఉన్నటువంటి అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. చాలామంది కుటుంబ వ్యవస్థల్లో భార్యలకు పని లేదని భర్తలు వాపోతూ ఉన్నారు. రెండవదిగా భర్తలకు పని లేదని భార్యలు వాపోతూ ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు కష్టించి పని చేస్తే వారి పిల్లలకు నిరుద్యోగ సమస్య తాండవిస్తుందని వారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఈ యూట్యూబ్ ఒకటి వచ్చింది. ఈ యూట్యూబ్ ద్వారా మనుషులు చాలామంది నిద్ర పట్టలేక ఈ లోకంలో కాలాన్ని గడిస్తూ ఉన్నారు. మరి కొంతమంది సోమరుల వలె నిద్రిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షార్ట్ రీల్స్, షార్ట్ వీడియోస్కి అడిక్ట్ అయిపోయి తెల్లవారులు నిద్ర లేకుండా పగలంతా నిద్రపోయేటువంటి యవనస్తులు, సోమరులను గూర్చి వాక్యము బోధిస్తుంది ఏంటంటే, మీరు ఇలా నిద్రించుట వలన, లేదంటే మీరు సోమరులుగా ఉండుట వల్ల పతనము అనేది మీ కుటుంబాల్లోకి వచ్చేస్తుంది. అందుకని సోమరి, చీమల యొద్దకు వెళ్ళి నీవు నేర్చుకో అని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సీమోను పేతురుని హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మీరేం చేయాలో తెలుసా? మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? నీ కుటుంబము పతనంలోకి వెళ్తుంది, మీ కుటుంబము నిద్రావస్థితిలోకి వెళ్తుంది, మీ కుటుంబం ఎన్నో బాధలతో, సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్న ఈ కుటుంబాలు విడిపించబడాలి అనంటే, శోధన నుంచి తప్పించబడాలంటే, కష్టాల నుంచి విడిపించబడాలంటే ప్రార్థన మాత్రమే మనల్ని చిక్కు సమస్యల నుండి మనల్ని విడదీస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ,
వాక్యం వినుచున్నటువంటి నీ జీవితంలో ప్రార్థన తక్కువైంది, కష్టాల్లో పడిపోయావు. ప్రార్థన తక్కువైపోయింది, నష్టాల్లో కూరుకుపోయావు. ప్రార్థన తక్కువైపోయింది, మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రార్థన తక్కువైపోయింది, నువ్వు ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో తల్లడిల్లిపోతున్నావు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవారు, ఒకప్పుడు బాగా ప్రార్థనలో గడిపేవారు, ఒకప్పుడు ఆరాధనలో బాగా గడిపేటువంటి వారు ఇప్పుడు ఆరాధనకు దూరమయ్యారు, ప్రార్థనలకు దూరమయ్యారు, దేవునికి దూరమైపోయారు. శోధనలో పడిపోయి నానా కష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకు గురైపోయి ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో తల్లడిల్లిపోతున్నటువంటి నా ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. ఈ నిద్ర అవస్థ నుంచి మనం బయటకు రావాలి. సోమరితనము నుంచి మనం బయటకు రావాలి. శోధన నుంచి మనం బయటకు రావాలి. దేవుని కృప నీ మీద విస్తరింపబడుతూ ఉన్నది కాబట్టి ఆయన నీకు సహాయం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పేతురు ఆత్మీయంగా దిగజారిపోవడానికి ఈయనలో ఉన్నటువంటి నిద్రావస్థితి ఆయన అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిని, గతిని, మతిని, సమస్తమును మారుస్తుంది. నువ్వు మోకరిల్లితే దేవుడు అసాధ్యం అనుకున్న ప్రతి కార్యాన్ని నీకు సుసాధ్యం చేస్తాడు. రెండవది, నువ్వు ప్రార్థిస్తే వ్యర్థులైనటువంటి మిమ్ములను సమర్థులుగా చేస్తాడు. నువ్వు ప్రార్థిస్తే భాషలను తారుమారు చేసిన దేవుడు జీవితాలను తారుమారు చేస్తాడు. నువ్వు ప్రార్థిస్తే ఏ స్థితికైనా చాలినటువంటి దేవుని యొక్క కరుణ కటాక్షము నీ మీద ఉంచబడి నువ్వు దీవించబడతావు. అందుకనే నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలండి? ప్రార్థన. నువ్వెక్కడ ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. నువ్వు చేసేటువంటి ప్రార్థన కళ్ళుండియు చూడని, ముక్కుండియు వాసన చూడని, చెవులుండ విననటువంటి విగ్రహాల దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నావో తెలియదు. కానీ నీకోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించటము ప్రారంభించినట్లయితే నీకున్నటువంటి అప్పుల బాధలు, నీకున్నటువంటి శరీర రుగ్మతలు, నీకున్నటువంటి సమస్యలు యేసు ప్రభు మాత్రమే ఆయన తీర్చగలడు. నువ్వు ఎక్కువ సమయాన్ని నిద్రలో గడిపే కంటే ప్రార్థనలో గడుపుట ఎంతో గొప్ప ఆశీర్వాదకరమని నేను తెలియచేస్తున్నాను. నా ఆత్మీయ జీవితంలో ఈ సంఘటనలు ఎన్నోసార్లు జరిగినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరును ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా మీ ఆత్మీయ జీవితము ఎదుగుదలలోకి నడిపించబడుతుంది. పేతురు జీవితంలో అతడు ఆత్మీయంగా దిగజారిపోవడానికి మొట్టమొదటి కారణము అతడు అతిశయించున్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే ఈయనకి నిద్రలేమి ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూసాము. ఇకపోతే మూడవదిగా పేతురు ఆత్మీయంగా దిగజారిపోవడానికి మూడవ కారణం ఏంటో తెలుసా? ఇతనికి ఉన్నటువంటి దుడుకుతనము, రెండవదిగా కోపము. దేవుని వాక్య భాగము మనకి సెలవిస్తుంది. అదేమనంటే, కోపపడుడి గాని పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు దానిని ఉండనీయకుడి అని వ్రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోపము కుటుంబాలను రగిలింపజేసి
కుటుంబాలను విడగొడుతుంది, కుటుంబాలను చెడగొడుతూ ఉంది. సామెతల్లో ఈ మాట అన్నాడు, నీ కోపము నీ శత్రువు అన్నట్టుగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైనటువంటి మన జీవితంలో కోపపడుడి గాని పాపము చేయకుడి అన్నాడు. మరి పేతురు ఏ విధంగా దుడుకుతనంతో కోపపడ్డాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం గమనించినప్పుడు, యేసు ప్రభువారు గెత్సెమనే వనములో ఉన్నప్పుడు ఆయన పట్టబడుతున్నటువంటి సమయంలో ఈ పేతురు తన దగ్గర ఉన్నటువంటి ఆ కత్తి తీసుకొని ఆ వచ్చినటువంటి సైనికుల్లో మల్కు అనేటువంటి ఒక సైనికుని యొక్క చెవిని తెగ నరికి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడిగా ఉండి యేసు ప్రభువును ప్రక్కనే పెట్టుకొని ఈయన కోపముతో అలాగనే చాలా రౌద్రముతో ఇతడు సైనికుడు అయినటువంటి మల్కు చెవిని తెగ నరికాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, పేతురు నీ కత్తిని నీ వరలో పెట్టుకో అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో చాలా పర్యాయములు భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల మీద కోపము తాపముల చేత కుటుంబాలు పతనమైపోయి విడిపోయి చెడిపోయి నానా ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నారు. అదేంటంటే మా అమ్మకి కోపం ఎక్కువండి, అదేంటంటే మా నాన్నకి కోపం ఎక్కువండి, అదేంటంటే మా పిల్లలకు కోపం ఎక్కువండి. మీ పిల్లలను గూర్చి, నీ భార్యను గూర్చి, నీ భర్తను గూర్చి ఎదుట ఉన్న వారికి ఎవరికి కంప్లైంట్ చేయొద్దు. నువ్వు ప్రార్థన చేయి, పిల్లల కోపం తగ్గిపోద్ది. నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త కోపం తగ్గిపోద్ది. నువ్వు ప్రార్థన చేయి, నీ భార్య కోపం తగ్గిపోద్ది. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఎవరెవరి కోపానికి గురవుతున్నావో ఆ కోపంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే, నీ నిజ జీవితంలో ఎవరి కోపానికి తాపమునకు తావు ఇవ్వకుండా ఉండాలంటే 3 మాటలు నేర్చుకోండి. ఇది మీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి చాలా విలువైనటువంటి మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ 3 మాటల్లో ఎప్పుడైనా కూడా ఎవరికి కోపం తెప్పించు. ఒకటి, ఎవరైనా మాట్లాడినప్పుడు అవునా, లేదు అనంటే అలాగా. మూడవది, సరేలే అంటే. ఈ 3 వల్ల నీకెక్కడా ఇబ్బంది కలగదు. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదని. చాలామందికి ఈ కోపము, దుడుకుతనము, ముక్కు మీదే కోపం ఉంది అని అంటూ ఉంటారు. నీకు అలాంటి కోపం నిన్నెంతవరకు పడగొడుతుంది? అలాంటి కోపం ఎంతవరకు చెడగొడుతుంది? అనవసరమైన కోపం, కక్షలు, కార్పణ్యాలు, మనుషులకి ప్రతీకారం తీర్చుకోవటం వల్ల ఏమాత్రము ఉపయోగము లేదు. కానీ మనం ఎంత శాంతముగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఈ పేతురు తన జీవితంలో అతిశయించడానికి 3వ కారణం ఏంటంటే, అంతలో కోపం కలిగిన వాడు, అంతలోనే శాంతము కలిగిన వాడు. యేసు ప్రభువారు అన్నారు, మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని ద్వేషించు వారిని కొరకు ప్రార్థన చేయడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. నీ కోపం ఎంతున్నా కూడా నువ్వు ప్రార్థించాల్సింది, ప్రభువా నా శత్రువులు నా విజయము చూసే వరకు వారు బ్రతకాలయ్యా, నా విజయాన్ని వారు చూడాలి. దావీదు 23వ కీర్తనలో అదే మంచి మాట చెప్పాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తున్నావు కదా అన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మనము ఆత్మీయ స్థితిలో దిగజారకుండా ఉండాలి అనంటే ఈ 3 విషయాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, గర్వాన్ని మన నుండి తీసివేసుకోవాలి. రెండవదిగా, దేవుని వాక్య భాగములో సోమరితనము లేక నిద్రావస్థితిని మనము దూరం చేసుకొని కష్టపడి పని చేయాలి. మూడవదిగా, మన జీవితంలో ఈ దుడుకుతనము లేక కోపగించుకొనుట అనేది మనము తగ్గించుకొని మరి దేవుని వాక్య ప్రకారంగా మనము నడిచినట్లయితే యేసు ప్రభు అన్నారు ఈ మాట, మీ శత్రువులను ప్రేమించండి, ఒకరు ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప కొడితే 2వ చెంప చూపించమని అన్నారు. కానీ మనం మాత్రము ఒక చెంపతో కొట్టించుకుంటాం. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము 2వ చెంప కొట్టించుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకు బలాన్ని ఉపయోగించి ఆ యేసు ప్రభు మాట కూడా నెరవేర్చాం, మన మాట కూడా నెరవేర్చుకుందామని దబ్బిడి బాధిస్తాం. నీ కోపం ఆ తర్వాత నిన్ను పతనంలోకి తీసుకెళ్తుంది. ఆత్మీయంగా దిగజారుతావా, లేకపోతే కోపాన్ని తీసివేసుకొని ఆత్మీయ స్థితిలోకి నువ్వు వెళ్తావా? నీవు ఆ కోప జీవితం వల్ల, ఆ కోపం వల్ల నీవు శాంతమునకు దూరం అయిపోతావు, సమాధానమునకు దూరం అవుతావు. ఇలాంటి సమాధానం లేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఉన్న పాటున ఉన్న చోటున యేసు ప్రభు దగ్గరికి మీరు రండి. మీ అతిశయాన్ని తీసివేయండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యం వినుచున్న నీ బిడ్డను మీరు దర్శించండి, కృప చూపించండి. కోపాల వల్ల కుటుంబాలు పతనమైపోయినాయి. కోపాల వల్ల ప్రభువా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. ప్రభువా కోపాల వల్ల ప్రభువా భార్యాభర్తల బంధాలు తెగిపోయినాయి. ప్రభువా చెట్టుకొకరు పుట్టుకొకరు కుటుంబాలు నాయన పతనమైపోయి నానా దరిద్రపు స్థితిలో ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి. కక్షల కార్పణ్యాల వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరణము వారి కుటుంబాల్లో ఏలింది. ప్రభువా ఎంతో దుఃఖములో ఉన్న విధవరాండ్రులు, తల్లిదండ్రులు లేని పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అతిశయించి గర్వంతో పడిపోయి మాకెవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్న కుటుంబాలు వ్యక్తిగతంగా ఇప్పుడే బిడ్డలను మీరు దర్శించండి. కృప చూపించి ప్రార్థన ద్వారా ఆ కుటుంబాల్లో సమాధానము, ఆ కుటుంబాల్లో నెమ్మది ఆ ఇంట్లోకి వచ్చుగాక. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలకు నీ కృప అనుగ్రహించండి, సహాయం చేయండి. వాక్యము ద్వారా ప్రతి వ్యక్తిని మీరు దర్శించి కృప చూపించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను మీరు దర్శించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమాల యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. కాబట్టి వాక్యం వినుచున్నటువంటి మీరు స్తోమత కలిగినటువంటి వారు ఈ కార్యక్రమాలకి ఆర్థికపరమైనటువంటి సహాయమును చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క QR కోడ్ లేక ఫోన్పే నంబర్కి మీ సహాయత మాకు పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.